హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక్కడైతే రెండు కుక్క పిల్లలు గుంతలు అయితే పడ్డాయి. ఈ 3 days నుంచి ఇక్కడే ఉన్నాయంట. పాపం ఎవరు వీటిని బయటికి తీయలేదు. బట్ వేరే పిల్లోడు అయితే మనకి చెప్పాడు ఇట్లా పడినాయని చెప్పి మనమైతే వాటిని తీయనీకైతే వచ్చాము ఇక్కడికి. చూడండి, ఇక్కడ చూడండి ఎంత లోతుందో. పాపం అవి అయితే బక్క చిక్కిపోయినాయి 3 రోజుల నుంచి ఏం తినక. దాన్ని ఇప్పుడైతే బయటికి తీద్దాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఎండాకాలం వాటికి నీళ్లు లేవు, అన్నం లేకుండా అది ఇది అయిపోయింది. బయటికి రాలేక ఇబ్బంది పడిపోతున్నాయి కుక్క పిల్లలు. చాలా వీక్గా అయితే తయారైపోయినాయి ఆ రెండు. ఇప్పుడు మనం వాటిని పైకైతే తీస్తాము, సరేనా? చూడండి, చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్. చూడండి, మా మామ దిగుతూ ఉన్నాడు ఇప్పుడు. చూడండి, దిగుతూ ఉన్నాడు మా మామ. ఒక్కొక్క పిల్ల అంటే ఎంత ప్రేమ ఉంది మా మామకి. చూడండి, ఇంకోసారి కింద పడకుండా చుట్టూ ముళ్ళకంచి అయితే వేస్తున్నాడు మా పిల్లడు. మీరు కూడా ఇలా ఏమైనా కుక్క పిల్లలు ఇలా లోపల పడితే వాటిని రక్షించండి ప్లీజ్, దయచేసి. చూడండి, ఏం కంపలు అన్నీ అలా ఉన్న మా మామ అలానే దిగాడు. చాలా హెల్పింగ్ నేచర్ ఉంది మా మామకి. ప్లీజ్ డూ సపోర్ట్. అవి చూడండి, వెంటనే నీళ్ళు తాగనీకైతే వెళ్ళిపోయాయి. పాపం చాలా ఆగిలితే. వీటికి ఫుడ్ కూడా తెచ్చాము. ఫస్ట్ నీళ్ళు అయితే తాగని ఫుడ్ పెడతాం అనమాట. మళ్ళీ చూడండి, చాలా బక్స్ ఎక్కిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ 3 days నుంచి లోపలే ఉన్నాయంట, మనకు తెలియదు, ఇప్పుడే చెప్పారనమాట. అదే మనం బయటికి తీసాము. ప్లీజ్ ఇలాంటి వాటికి రియాక్ట్ కాండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనమైతే పైకి రాగలం కానీ అవి కుక్క పిల్లలు రాలేము కదా. చూడండి, మా పిల్లడైతే చుట్టూ కంచి వేస్తూ ఉన్నాడు. ఇంకా ఏ కుక్క పిల్లలు ఇందులో పడకూడదని, కుక్క పిల్లలే కాదు ఏంటన్నా కానీ అట్లా పడకూడదని. చూసారు కదా, మన ఛానల్ని వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి కంటెంట్ ఇస్తాం ఈరోజు నుంచి. చూడండి, మా మామే దిగి తెచ్చాడు, పేరు జయకుమార్. అందరూ థ్యాంక్ యూ జయకుమార్ అని కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇంత గుంత చాలా ప్రమాదకరమైంది. ఇది పూడ్చేయండి వీలైతే. పూడ్చేయని పరిస్థితుల్లో ఇలా చుట్టూ కంచేసినా ఏం దిగవన్నమాట ఇందులోకి.